1990లలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉగ్రవాద హింస తీవ్ర రూపం దాల్చింది. సరిహద్దు దాటి ఉగ్రవాద శిక్షణ, ఆయుధాలు, నిధుల సరఫరా జరుగుతున్నాయని భారతదేశం ఆరోపించింది. అంతేకాక కశ్మీర్ లోయలో అనేక కుటుంబాలు తమ స్వస్థలాలను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ఒక స్పష్టమైన రాజకీయ ప్రకటన అవసరమైంది. ఆ అవసరానికే 1994 తీర్మానం సమాధానమైంది. ఈ తీర్మానం ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశానికి అంతర్భాగమని భారత పార్లమెంటు స్పష్టం చేసింది. దానిని దేశం నుంచి వేరు చేయాలనే ఏ ప్రయత్నాన్నైనా అన్ని విధాలా ప్రతిఘటిస్తామని ప్రకటించింది. అలాగే 1947లో జరిగిన దాడి ద్వారా ఆక్రమించుకున్న ప్రాంతాలను ఖాళీ చేయాలని పాకిస్తాన్ను డిమాండ్ చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు నిలిపివేయాలని, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించాలని కోరింది. భారతదేశం తన పౌరుల హక్కులను రక్షించడానికి రాజ్యాంగపరమైన భరోసా కల్పిస్తుందని కూడా ఈ తీర్మానం పేర్కొంది.